భాగవత పట్నానికి స్వాగతం. పరిచక్రవర్తి కడకు వామనమూర్తి ఏతెంచు ఘట్టం. వేదమంత్రాలు చదువుతూ ఉత్సాహంతో హోమం చేసిన వామనుడు ఉపనయనం పూర్తి అయిన తర్వాత ఇతర దేశాల నుంచి వచ్చిన బ్రాహ్మణులను చూసి ఇలా అడిగాడు. వత్తురె విప్రులు వేడగనిత్తురె దాతలును వేడ్క నిష్ఠాతములన్ తెత్తురె మీరును సంపద ఇత్తెరుగున దానవీరుడెవ్వడో చెప్పుడా. బ్రాహ్మణులు దాతల చెంతకు దానం పుచ్చుకోవటానికి వెళ్తున్నారా? అర్ధులకు అడిగినది ఇచ్చే దానవీరుడు ఎవరో చెప్పండి అన్నాడు. కలరుందాతలు ఇత్తురుంధనములున్ కామ్యార్థముల్ గొంసు విప్రులు నేతెంతురు కాని ఈ విని బలిన్బోలన్ వదాన్యుండు లేడలగుండై ఒనరించే అధ్వరశతంబా భార్గవానుజ్ఞచే బలివేడన్ పడయంగవచ్చు బహు సంపల్లాభముల్ వామన. ధనమిచ్చే దాతలున్నారు. బ్రాహ్మణులు కోరిన సంపదలను పొందుతున్నారు. కానీ ఆ దాతలలో బలిచక్రవర్తితో సమానమైన మహాదాత లేడు. అతడు శుక్రాచార్యుడి అనుమతితో 100 గొప్ప యాగాలు చేశాడు. అతన్ని అడిగితే నీకు కావలసిన సంపద సమకూరుతుంది అన్నారు. ఆ బ్రాహ్మణుల మాటలు విని లోక కళ్యాణార్థమై పెద్దల దీవెనలు, తల్లిదండ్రుల అనుమతి పొంది ఓ మంచి ముహూర్తాన వామనుడు బయలుదేరాడు. ప్రక్షీణ దివిజవల్లభ రక్షాపరతంత్రుడగుచు రాజీవాక్షుండాక్షణమున బలి ఇంటికి భిక్షాగమనంబు చేసే పేదరికముతో. వామనుడు మిక్కిలి పేదవాడి వలె బలిచక్రవర్తిని దానమడగటానికి సంకల్పించాడు. హరిహరి హరిహరి సిరియురమునగల హరి హరిహయు కొరకు ధనుజునడు గంబడియన్ పరహితరతిమతియుతులకు దొరలకు అడుగుటయు నొడలి తొడవగుబుడమిన్. ఔరా, వక్షస్థలంపై లక్ష్మీదేవిని కలిగిన విష్ణుమూర్తి ఇంద్రుడి కోసం బలిని భిక్షమడగటానికి బయలుదేరాడా? ఇతరులకు మేలు చేసే ఉద్దేశంతో భిక్షమెత్తటం కూడా గొప్పవారికి ఒక అలంకారమే కాబోలు. వామనుడు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. నర్మదా నదిని దాటి ఆ నదికి ఉత్తరాన ఉన్న బలిచక్రవర్తి యాగశాలని సందర్శించాడు. అక్కడ రాక్షసులు పెక్కు విధాలుగా సందడి చేస్తున్నారు. ఆ యజ్ఞంలో పాల్గొన్న ఉద్దండులైన మునులను చూశాడు వామనుడు. ఆ స్థలానికి ముందు వైపు ఏనుగులు, గుర్రాలు, సైన్యాలు ద్వారం ఎదురుగుండా నిలబెట్టి ఉన్నాయి. అక్కడి యజ్ఞగుండాల పొగలతో సూర్యుడి రథము, గుర్రాలు పూర్తిగా కప్పబడిపోతున్నాయి. అప్పుడు మహాతేజస్సు గల వామనుడు యజ్ఞవాటికను సమీపించాడు. శంభుండో హరియో పయోజభవుడో షట్చండాసుడో వన్హియో దంభాకారతవచ్చగాక ధరణిన్ ధాత్రీసురుండెవ్వండి శుంభద్యోతనుడి మనోజ్ఞతనుడంచున్ విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారిగని తత్సభ్యుల్ రహస్యంబుగన్. ఆ సభలోని వారు శివుడో విష్ణువో, బ్రహ్మయో సూర్యుడో అగ్నియో ఈ మారువేషంతో వచ్చి ఉండవచ్చు. ప్రపంచంలో ఇంతటి కాంతి అందము ఉండే బ్రహ్మచారి ఎవడై ఉంటాడు అని ఆశ్చర్యంతో మాట్లాడుకోసాగారు. కొందరతో చర్చించును కొందరతో జటలు చెప్పు గోష్ఠింసేయున్, కొందరతో తర్కించును కొందరతో ముచ్చటాడు కొందర నవ్వున్. వామనుడు కొందరితో వాదోపవాదాలు చేశాడు. కొందరితో కలిసి వేదాన్ని చదివాడు. కొందరితో వాదించాడు. మరికొందరితో చక్కగా మాట్లాడాడు. అందరితోనూ రకరకాలుగా వ్యవహరిస్తూ ఆనందించసాగాడు. వెడవెడ నడకలు నడుచుచు నెడ నెడ నడుగిడక నడరీలదిటబడగా బుడి బుడి నొడువులు నొడువుచు జిడి ముడి తడబడగ వడుగు సేరెన్ రాజున్. వామనుడు మెల్లిమెల్లిగా అడుగులు వేస్తూ అక్కడక్కడ భూమి కొంగిపోతుంటే సరిగ్గా అడుగులు పెట్టలేక తడబడుతూ నడుస్తూ బలిచక్రవర్తిని సమీపించాడు. ఇతడేనా రాక్షస చక్రవర్తి?
ఇతడేనా దిక్పాలకుల గర్వాన్ని తొలగించినవాడు, నిండైన హృదయంతో దయతో ప్రీతితో దానమిచ్చేవాడు అని పలికి వామనుడు తన దక్షిణహస్తం సాచి, స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు, హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు, ఉదార పద వ్యవహర్తకున్, మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన నిహర్తకు, నిర్జరీಗಳ న్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకున్, దానవలోక భర్తకున్. ముల్లోకాలను శాసించే అధికారం కలవాడా, పెక్కు యాగాలు చేసి మునీంద్రుల పొగడ్తలను అందుకున్న రాక్షస సార్వభౌమ, నీకు శుభమగుగాక అని దీవించాడు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.